దేవుని బిడ్డలారా, మన దేవుని ఆయన గురించి మనం ఏమనుకుంటున్నాం, ఆయన ఎవరనుకుంటున్నాం, ఆయనలో ఉన్న సద్గుణాలు ఏంటి, ఆయనలో ఉంటున్న మాధుర్యం ఏంటి, ఆయనలో ఉంటున్న గొప్ప విషయాలు ఏంటి అన్నది మనము ఈరోజు వాక్య ధ్యానము చేయబోతున్నాం. మనం ఎవరమని మనకు బాగా తెలుసు. మనలాంటి దుర్మార్గులమి, పాపిష్టులమి మరొకరు లేరు అన్నది లోకం చెప్తుంది మనల్ని చూసి. అంతే కదా? హలో, మిమ్మల్ని అంటున్నాను. మనల గురించి ఎవరన్నా చెప్పాలంటే లోకము, మనకు తెలియదు మన గురించి. మనకి ఎట్లుంటుందంటే మనమేదో మంచిగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎదుటి వాళ్ళు మనల్ని చూస్తున్నారు తెలుసా? వారి ఎదుటదా మనకి మన ముఖాన్ని ఎన్ని కోళ్ళు ఉండయి, మన నడకి ఎంత తప్పుదారి పడుతుంది, మన వ్యవహారాలన్నీ ఎలాగుండయి అన్నది ఎదుటి వాళ్ళకి తెలుసుద్దే కానీ మనకు తెలియదు. అందువల్లే దేవుడు అప్పుడప్పుడు మనం ఏమంటాడంటే, మీ ముఖముని అద్దములో చూసుకోనండి అంటాడు. అప్పుడు మీరు ఎవరన్నది మీకు తెలివిగా అర్థమవుతుంది అంటాడు. ఈ వాక్యం చాలా మందికి తెలియదు పాపం. మిమ్మల్ని ఎందుకు అద్దంలో చూసుకోమన్నాడంటే ఎర్రగా ఉండవా తెల్లగా ఉండవని కాదు, కానీ లేదా అందరికంటే పర్సనాలిటీగా గ్లామర్గా ఉండవని కాదు, కానీ అద్దమనే వాక్యంలో చదివేటప్పుడు మనలో ఏమి పొరపాట్లు ఉన్నాయో, తప్పులు ఏమున్నాయో అవి మొత్తము బయట కనపడతాయి అంట. అందువల్ల వాక్యం అనే అద్దముని చూసుకోండి అట్లని దేవుడు పదే పదే చెప్తాడు. ఇంకా నాకు చాలా విషయాలు తెలుసు అందులో. మీ కళ్ళకు నా దగ్గర కాటిక కొనుక్కోండి అని ఉంది. బైబిల్లో కాటికంతా ఉందా అట్లని మీరు నన్ను అడగచ్చు. బైబిల్లో కాటిక కూడా ఉంది, కళ్ళల్లో పెట్టుకునే కాటిక ఉంది. మీరు నా యొద్ద కాటిక కొనుక్కోండి అన్నాడు దేవుడు. ఎందుకు కాటిక కొంటాం? మన కళ్ళు అందంగా ఉండాలని, నలుగురిని కవర్ చేయాలని, మనము పర్సనాలిటీగా కనపడాలని మనకి కళ్ళకు మనం ఏం చేస్తామంటే కాటుకు పెడతాం. పసిపిల్లలకు కూడా పెడతాం. ఎందుకు చెప్పండి? వాళ్ళు గట్టిగా మూసుకొని ఉంటారు కాబట్టి, కళ్ళు తెరవరు కాబట్టి. కళ్ళు తెరవాలి అని పిల్లలకి కాటుకు పెడతాడు. ఈ కాటుకు నా దగ్గర నుండి కొనుక్కోండి అని దేవుడు అంటున్నాడు. అంటే ఆయన షాప్ పెట్టుకొని ఉన్నాడు. ఖచ్చితంగా కొనుక్కోవాలి మనం అందరం. ఆయన ఎందుకు కొనుక్కోమన్నాడు అన్న సంగతి నాకు తెలుసు, అందులో చెప్తాం మీకు. మనల్ని ఎందుకు కొనుక్కోమన్నాడంటే, మీ కళ్ళకు కాటికి పెట్టుకుంటే మీ కళ్ళు తెరవబడుతుంది. తెరవబడినప్పుడు మీరు చూస్తున్నది ఏంటో అది మీకు క్లియరెన్స్గా అర్థమైపోతుంది. కాబట్టి మీ కళ్ళకు నా దగ్గర కాటిక కొనుక్కోండి అని బైబిల్లో ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎవరమి అన్నది ఈ లోకములో అడిగితే చెప్తారు మనల్ని. అయితే దేవుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఎవరు, ఆయనలో ఉంటున్న గొప్ప విషయాలు ఏంటి, ఆయనలో ఉంటున్న మాధుర్యాలు ఏంటి, ఆయనలో ఉంటున్న ఆశ్చర్యాలు ఏంటి, అసలుకి ఆయన ఎవరు అన్నది మనం తెలిసిపెట్టుకోవాలి. అందువల్లే బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారి కంటే యోహాను గారు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటున్నాడో వాక్యంలో మనం చదువుదాము. 1 యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదవండి. 1 యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము
4వ వాక్యాన్ని చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వాణ్ణి జయించి ఉన్నారు. చాలు. ఇక్కడ వాక్యంలో రాయపడినట్లుగా చిన్నపిల్లలారా అట్లని మనల్ని అంటున్నాడు దేవుడు. మనమందరం కూడా చిన్నపిల్లలమే ఆయనకి. ఆయన వయసు ఎంత, మన వయసు ఎంత? ఆయన జగదుత్పత్తిని కలుగు చేసిన ఆయన, ఎన్నో యుగాలకు ముందున్న దేవుడు ఆయన. ఏంటండి, ఎన్నో యుగాలకు ముందు, ఈ సృష్టి ప్రారంభించక ముందే ఆయన ఉన్నాడు. ఆయన వయసు ఎంత, మన వయసు ఎంత? మనకి కేవలం మించిపోతే 100 ఏళ్ళు ఉండవు. ఆయన వయసు ఎంత అంటే అది లెక్కలేదు. అది గనుకనే ఆయన మనల్ని చూసి అంటాడు, చిన్నపిల్లలారా అంటాడు. ఏమంటాడు? మనమందరం చిన్నపిల్లలమే. కొందరు ఎవరన్నా చిన్నపిల్లలు అంటే ఒప్పుకోరు. ఒరే బాబు అన్నాం అనుకోయా, ఎంత బాబు అంటుండవు నన్ను? నా వయసు ఎంత తెలుసా? నా వయసు ఎంత తెలుసా? నన్ను పోయి బాబు అంటావు? నాకు పెళ్ళి 4 పిల్లలు, నన్ను పోయి బాబు అంటావేంది అంటాడు. మనం దేవుని దృష్టిలో, దేవుని దగ్గర మనం ఎవరమే? చిన్న పిల్లలమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లే దేవుడు మనల్ని చూసి అంటాడు, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడిని. ఎత్తుకునే దేవుడిని ఎత్తుకుంటారండి? మిమ్మల్ని అడుగుతున్నా, ముసలోళ్ళని ఎత్తుకుంటారా? మా నాయన రోజు నన్ను ఎత్తుకుని తిప్పరా? కామరాజ్ నగర్ అంటే తిప్పుతానా నేనా? అరే గాడిదంత వయసు అయ్యి నన్ను ఎత్తుకోమంటవి ఏంది? ఆటో పట్టుకొని పోకుండా రాకుండా అంటనా అన్న? మరి యేసయ్య ఎందుకు అంటాడు? నీకు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడు నేనే, సంక పెట్టుకుని వాడు నేను అంటాడు. సంక అంటే ఆడవాళ్ళు ఎక్కడ ఎత్తుకుంటారు పిల్లల్ని? సంకలో ఎత్తుకుంటారు, నడుము దగ్గర. అప్పుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడు నేనే, సంక పెట్టుకొని వాడును నేనే. అప్పుడు ఆయన దృష్టిలో మనం ఏమై ఉండమంటే పిల్లలమై ఉండము. ఆమేన్, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను వయసు అయిన ముసలోళ్ళనైనా ముసల్దాన్నైనా నేను దేవునికి పిల్లవాడిని, నేను యేసు ప్రభుకి పిల్లోన్నే, అట్లనే అనుకోవాలి మనం. ఓకే, డన్. అట్ల తర్వాత ఏముంది అక్కడ? దిస్ కంటిన్యూ వాక్యాన్ని. అట్ల తర్వాత ఏముంది? ఓకే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు అని ఉంది. నెక్స్ట్ ఏముంది? మీరు దేవుని సంబంధులు. మనం ఎవరి సంబంధులం అన్నది తెలుసుకోవాలి. మనం ప్రాముఖ్యమైన విషయం ఇది. ఎవరన్నా బయటకు పోయి అంటారు, వీళ్ళు మా సంబంధులండి, మా పిల్లని వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళ పిల్లని మాకు ఇచ్చాడండి అట్టని అక్కడక్కడక్కడ రిలేటివ్ కలుపుకుంటూ ఉంటారు. ఈ రిలేషన్ అంతా కలుపుకుంటూ ఉంటారు. మా వాళ్ళండి, మీ ఇళ్ళు, మీ పేరు మాకు వరుస అండి, మన ఇద్దరం అన్నదమ్ముళ్ళు కావాలండి, నువ్వు నాకు అత్త కూతురు కావాలండి, నువ్వు నాకు అది కావాలండి అని ఒక బంధత్వాన్ని మనం ఏం చేస్తామంటే కలేసుకుంటూ ఉంటాం. ఎక్కడికి పోయినా కలేస్తూ ఉంటాం. నన్ను కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఎక్కడన్నా వాక్యం చెప్పేటప్పుడు, మీ ఇంటి పేరేంది అంటారు. మా ఇంటి పేరు రాజులమంట. ఏమంట? రాజులమే అంట. ఎందుకంటాను తెలుసా? నేను పోయింది దేవుడి సంఘానికి తెలుసా? రెడ్ల సంఘం. నేను పోయింది అక్కడికి, రెడ్ల సంఘం. వాక్యం చెప్పాను, నాయన చక్కగా చెప్పావు, మరి మీ ఇంటి పేరేంటి అని అడుగుతారు. ఏంటంటే నా అంతఃపురాన్ని తెలుసుకోవాలని వాళ్ళు. నేను ఎలా అంటుండో మేము రాజులమని చెప్తాను. నేను కావాలని ఏమంట, మా ఇంటి పేరు రాజులు అంటాను. ఎందుకంటే మా యేసయ్య రాజు గనుక, రాజాది రాజు గనుక, ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడలమైన మనం కూడా రాజు పిల్లలమే.
కాబట్టి రాజు వంశంలో వచ్చినాం కాబట్టి మేము రాజులమని చెప్పుకునేస్తాను. మనం ఎవరి సంబంధులమి అన్నది మనం తెలుసుకోవాలి. ఎవరి సంబంధులమై ఉన్నాం అన్నది తెలుసుకోవాలి. వాక్యములు అదే రాయపడి ఉంది. చిన్నపిల్లలారా, ప్రభు అంటాడు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు. మనం సంబంధము ఎక్కువగా ఎవరితో పెట్టుకోవాలంటే యేసయ్యతో పెట్టుకోవాలి. యేసయ్యతో బంధత్వం కలుపుకోవాలి. యేసయ్యని ఎక్కువ బంధత్వంగా మనము ఆహ్వానించుకోవాలి. యేసు ప్రభుతో కూడా మన బంధాన్ని ఎప్పుడు మనం స్థిరపరచుకుంటూ ఉండాలి. ఎంతమంది అది చేస్తున్నాం? అది చేసేదిలే, బంధువులింటికే పలసర్లు పోతాం, బంధువులనే ప్రాణం అనుకుంటాం, బంధువులే నాకు సమస్తం అనుకుంటాం, బంధువులు ఉంటే చాలరా నాకు అని అనుకుంటాం. అట్లా కాదు. వాక్యము ఎప్పుడు తప్పు కానీ కాదు. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి బాప్టిజం ఎవరైతే తీసుకున్నారో, ఆయన మార్గాల్లో ఎవరైతే నడుస్తున్నారో, మందిరానికి ఎవరు పోతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. చప్పలు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ ఈ పాల్ డేనియల్ అనే ఈ వ్యక్తి చర్చ్ అనే జోలు లేకుండా లోకంలో ఉండుంటే నేను దేవుని సంబంధి కానే కాదు, నేను లోక సంబంధిని. నాకు నాయకుడు ఎవరంటే దళపతి విజయ్. ఏంటంటే నేను కానీ లోకంలో ఉండుంటే ఏదో ఒక రసిగరికి నేను వచ్చి బానిసిని, వాడి సంబంధి నేను. అట్లా బతుకుంటా నేను. యేసయ్య రక్తం ద్వారా కడగబడి బాప్టిజం తీసుకుని ఆయన మందిరానికి ప్రార్థనకు పోవటం మొదలుపెట్టిన తర్వాత దేవుని సంబంధిని అయిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు కొలగజ్జ, ఆ గజ్జలు ఈ గజ్జలు అన్నీ ఉండకూడదు, అన్నీ పోవాలి. ఇప్పుడు నాకుండే ఒకే ఒక బంధత్వం, దేవుడనే బంధత్వం. ఆ బంధత్వం మీద నా జీవితాన్ని నేనేం చేయాలా? కట్టుకోవాలి. నాకు ఒక క్రొత్త బంధత్వం దొరికింది. ఆయన బంధత్వంలో నేను ఉండాలి అనుకోవాలి. అందువల్లే మీరు దేవుని సంబంధులు. మనం ఎవరి సంబంధులం అంట? చాలామంది లేరు, దేవుని సంబంధులు లేరు. లోక సంబంధులు ఉన్నారు, సాతానికి సంబంధాలు ఉన్నారు, లోక ఆశలకు సంబంధులు ఉన్నారు, లోక కార్యాలకు సంబంధులు ఉన్నారు. దేవుని సంబంధులు లేరు. ఒడి బియ్యం కట్టకుండా ఎట్టమ్మ పిల్లని పంపించేది అంటారు. వాళ్ళు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులా? మిమ్మల్ని అడుగుతున్నా నేను, దేవుని సంబంధాలు ఆ మాట అంటారా? దేవుని సంబంధాల ఒడి బియ్యం ఏముండే అమ్మ, పోయినింట్లో బాగా మంచిగా ఉండాలే కానీ ఒడి బియ్యం కట్టినంత మాత్రాన బియ్యం అట్నే అయ్యి మీద కేజీలు ఇంట్లో నెడతదే అంది ఫ్యాక్టరీ పెట్టుకొని అట్టని చెప్తుంది. ఒడి బియ్యం కట్టకుండా ఎట్టమ్మా అట్టంటే పోయింది. వాళ్ళు దేవుని సంబంధాలు కారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి దగ్గర వ్యవహారాలు వాళ్ళ దగ్గర లేవు, దేవుని కార్యాలు వాళ్ళ దగ్గర లేవు. దిస్ రీజన్ నేను సత్యాన్ని నేర్పిస్తున్నా మీకు, అంతే. ఆ ప్రకారం నేను బతుకుతున్నాను కాబట్టి మీకు నేర్పిస్తున్నాను, అంతే. నా స్టైల్లో ఉండేద్దా మీకు నేను చెప్తున్నాను. నేను ఎట్ట బతుకుతున్నానో, నా యాత్ర నాకు కరెక్ట్గా ఉంది కాబట్టి ప్రకటన చేసేది కూడా ధైర్యంగా నేను చెప్పేస్తున్నాను. నేను ఓకే, ధైర్యంగా చెప్తాను. నేను ఆ ధైర్యం అనేది నాకు ఉంది కాబట్టి నేను జీవిస్తున్నాను కాబట్టి చెప్తాను. నేను అలాంటి అలవాటు నాకు ఉంది కాబట్టి నేను చెప్తాను. నేను దేవుని బిడ్డలారా, మీరు దేవుని సంబంధులు. అట్లనేసి దాని కింద భాగం చదివి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. చప్పలు కొట్టండి, చెప్తాను. మన లోపల ఉంటున్న దేవుడు గొప్పోడంట. ఎవరైనా ఆయన గొప్ప దేవుడు అంట. మీలో ఉన్నవాడు
లోకములో ఉన్నవాడి కంటే మీరు ఎవరైతే లోకములో గొప్పోళ్ళు అనుకుంటున్నారో, ఏ డబ్బు గల్ల ఆయన్ని చూసి, ఏ తెలివితేట కలిగిన ఆయన్ని చూసి, ఏ అంద సంఘాలుండే ఆయన్ని చూసి, ఏ అక్క గొప్పదనుకుంటున్నారో, ఏ చెల్లెలు గొప్పదనుకుంటున్నారో, ఎవరిని మీరు గొప్పగా అనుకుంటున్నారో వాళ్ళ కంటే యేసయ్య నీలో ఉంటున్నారు తెలుసా? ఆయన గొప్పోడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సాతాండు కంటే, లోక సంబంధుల కంటే, మహిమైశ్వర్యము కలిగిన వాళ్ళ కంటే, ప్రపంచములో మహాజ్ఞాని అని చెప్పే వాళ్ళ కంటే నీలో ఉంటున్న యేసయ్య గొప్పవాడంట. నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు ఎవరు తెలుసా? గొప్ప దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉండేది ఎవరున్నాడు? నువ్వు పేదోడివే, ఒక పూట అన్నం లేనివాడివే, దరిద్రతలు ఉన్నాయి, కన్నీళ్ళు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. అయినా నీలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు తెలుసా? గొప్ప దేవుడు. ఆమేన్. ఆయన ఎవరు? గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు లోపల ఉంటే పేదోన్నైనా కదిలించలేం, దరిద్రునైనా కదిలించలేం, ఎందుకు ప్రయోజనం లేని వాళ్ళనైనా కదిలించలేం. ఎందుకంటే లోపల ఉన్నవాడు ఎవరంటే గొప్పవాడు. మన దేవుడు ఎవరంటే గొప్పవాడు అంట. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో రాయపడి ఉంది. ఆ మాటను మరొకసారి నేను చదువుతా, మీరు అందరూ వినండి. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడు. అంటే మనమందరమే గొప్పైన దేవుణ్ణి మనమందరం ధరించుకున్నాం. మనం ఎవరిని ధరించాము? గొప్పైన దేవుణ్ణి ధరించాం. ఒకసారి దావీదు వాళ్ళ నాన్న యెషయ్య, ఒరే అన్నోళ్ళు మిలిటరీలో పనిచేస్తున్నారు, వారు ఇక్కడే మధ్యలో ఎక్కడో యుద్ధం జరుగుతుందంట, వారికి ఫిలిష్తీయుల దండొచ్చిందంటరా, కాబట్టి నేను ఒక రొట్టె ముక్కలు పార్సల్ చేస్తా, క్యారేజ్ కడతా, నేను అన్నోళ్ళు పక్కనే ఉన్నారు కాబట్టి తీసుకెళ్ళి అన్నోళ్ళకి ఇచ్చేసిరారా అట్లని చెప్పి యెషయ్య దావీదు తన కుమారుని దగ్గర చెప్పి ఒక మూట రొట్టెలు కట్టి మాంసం కట్టి పంపించాడు. అందరు జాగ్రత్తగా వినాలి, అందరు నా వైపు చూడండి. అలా కట్టి పంపిగానే నేరుగా వెళ్ళాడు. ఒకడేమో నిలబడుకొని విర్రజమ్ముతున్నాడు. 6 మూరలు ఒక జానా, ఒకటే రెండా, ఒక జాన్. 6 మూరలు ఒక జాన్ అంట. 6 మూరలు అంటే ఎంతండి? ఆ రోజుల్లో మూర అంటే ఎంత? 3 అడుగులు ఉండేది ఒక మూర. 6 మూరలు అంట. ఓయమ్మ, ఎంత పెద్ద బారు మనిషి. ఒక్క జాన్ అంట. రాక్షసులాగా ఉన్నాడు మనిషి. ఇజ్రాయేలీల సైన్యాన్ని చూసి తిరస్కరిస్తున్నాడు. రాయ్, మీలో ఎవడికైనా దమ్ముంటే నన్ను గెలవండిరా, నన్ను ఓడించండిరా. మీరు నన్ను ఓడిస్తే మేమందరం మీ కాళ్ళ ముందు వచ్చి పడతాం. ఒకవేళ పొరపాటున మీరు ఓడిపోయారా, మా కాళ్ళ దగ్గరికి రావాలి. అట్లని సవాళ్ళు వీస్తూ ఉన్నాడు. సవాళ్ళు నువ్వనైనా తెలుసుకుందాం రండి, అట్లని సవాళ్ళు వీస్తూ ఉన్నాడండి. ఈ దావీదు ఈ రొట్టె ముక్కలు తీసుకొని పోయేవాడు. వాడు చెప్పేవన్నీ వింటా ఉన్నాడు. బొడ్డోడు, చిన్నోడు, నాకు తెలిసి కనీసం ఒక 17-18 ఏండ్లు వయసు ఉంటుంది, చిన్నోడు. ఇక ఈ మాట రాగానే లోపల పౌరుషం వచ్చింది. లోపల ఏమొచ్చింది?
హలో, పౌరుషం అనేది ఎక్కడొస్తుంది? మిమ్మల్ని అడగాల, ఎక్కడొస్తుందండి? లోపల నుంచి వస్తుంది. పౌరుషం వచ్చింది. పౌరుషం రంగానే ఎవర్రా వాడు? ఇజ్రాయేలు సైన్య దేవుణ్ణి దూషిస్తున్నాడు వాడు ఎంతటి వాడు, వాడిని నేను తేలిగ్గా చంపేస్తానన్నాడు. ఏమన్నాడు? నేను తేలిగ్గా వాడిని చంపేస్తానన్నాడు. ఈ మాట ఒకటిని, ఒరే నువ్వా అంత లేవు, వాడు చూడు థర్డ్ షీట్ అంత ఉన్నాడు, వాడు కత్తి మోసేదానికి ఒకడు ఉన్నాడు, వాడు డాల్ కేడయం మోసేదానికి ఒకడు ఉన్నాడు, వాడు కత్తి ఇట్టంటే 10 తలలు పడతాయి. నువ్వు ఎంతరా వాడి చేతిలో? మేమే ఇంత గొప్పోళ్ళమి, అందరము మా ప్రాణాలు చచ్చిపోయి అట్టా పడుంటే నువ్వు వచ్చేంట్రా? వేయడానికి కాదా, మీరందరూ సవటోళ్ళు దద్దెమ్మలేమో. వాడు నా దేవుణ్ణి దూషిస్తున్నాడు, నా దేవుణ్ణి అవమానపరుస్తున్నాడు, నా సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడు, కాబట్టి నేను వాణ్ణి చంపుతా అన్నాడు. ఈ మాట మెల్లగా రాజుకి వెళ్ళిపోయింది, సౌలు రాజు గారికి. వాడు ఎవరన్నా తీసుకురాండ్రా అన్నాడు. వాడిని ముందు చూసి, ఒరే బాబు నువ్వారా? ఏంట్రా ఏదో అన్నావంట, వాడిని చంపేస్తావా? చంపేస్తా. నువ్వు ఎంతరా ఉన్నావు? వాడు ఎంత ఉన్నాడు తెలియలేదా? వాడు చూస్తే రాక్షసులాగా ఉన్నాడు, వాడిని నువ్వు చంపటం ఏంట్రా? సంపుతా. నా దేవుడు గొప్పోడు, నాలో ఉన్న దేవుడు శక్తి కలిగిన వాడు, నేను ఆరాధిస్తున్న నా దేవుడు పౌరుషం కలిగిన వాడు, నా దేవుడు గొప్పోడు, ఆయన నా పక్ష నుండి గొప్ప కార్యాలు చేస్తాడు. నా పై రూపాన్ని చూసి ఎడైబాకను నన్ను అన్నాడు. నీ కర్మ, సావాలని వచ్చావరా నువ్వు ఈరోజు, నీ కర్మ కొద్ది సావు అట్లని చెప్పి, ఒరేయ్ వాడికి సైన్యాల గొడ్లన్నీ తగిలించండ్రా, వాడికి వస్త్రాలు వేయండిరా, వస్త్రాలు వేయండిరా అంటే ఎన్ని వేస్తే డోల్గా ఉండి, ఎట్టండి డోల్గా ఉండి. దావీదు అంటాడు, అదే నాకు ఇవన్నీ వద్దా, నాకొద్దు. ఒరే ఇది ఉంటేనే కనీసం వాడి దగ్గరికి పోగలుగుతావు, ఇది లేకపోతే అంతేరా నువ్వు గాల్లో తేలాడుతావురా అంటాడు. కాదు ఇవన్నీ నాకు అవసరం లేదు అని మొత్తం తీపిచ్చేసాడు. ఇక నీ కర్మరా, వాడి చేతుల్లో ఈరోజు సావాలని నువ్వు ఉన్నావు, ఏం చేద్దాం వెళ్ళు అన్నాడు. ఒడిశాల తీసుకెళ్ళాడు. ఒడిశాల అంటే ఉండిగోల్ లాంటిది, దారం గట్టి ఉంటుంది దానికి. ఉండిగోలకి 2 కర్రలు ఉంటాయి, ఇట్ట వదిలేదానికి. ఒడిశాల అనేది దారం గట్టి ఒక చిన్న బ్యాచ్ ఉంటుంది లెదర్లో, దాంట్లో రాళ్ళు ఒక 5 రాళ్ళు ఎరుకున్నాడు నున్నగా. గోలియాత్ దగ్గరికి పోయాడు. గోలియాత్ చూసి, ఒరే రాళ్ళు ఎరుకుంటుండే నేను కుక్కనరా అన్నాడు. ఏమన్నాడు? నాయ అడిగిడికి దా కళ్ళు తూవాங்க எல்லாரும். நாயடா கள்ளு தூக்குற என்ன அடிக்கிறதுக்கு? ஆமாமா நீ நாய் தான். ஏன்னா நான் ஆராதிக்கிற கடவுள் ரொம்ப பெரியவர். அவரு எனக்குள்ள இருக்கிற தேவன் பெரியவர், அவர் அற்புதமானவர், அவர் வல்லமையுள்ள தேவன். என்னை பார்க்கறதுக்கு நான் பொடியன்தான், என்னை பார்க்கறதுக்கு அல்பமா பார்க்கலாம். நீ என் கையில கத்தி இல்லை, ஒண்ணுமே இல்லை, கேடகம் இல்லை, எதுவுமே இல்லை. ஆனாலும் எனக்குள்ள இருக்கிற தேவன் பெரியவர். அவரு అట్లని పోయి నిలబడుకుంటున్నాడు. వాక్యాన్ని చదివేద్దామా? 1 సమూయేలు 17:46, 1 சாமுவேல் 17வது அதிகாரம் 46வது வசனத்தை வாசிங்க. 1 சாமுவேல் ఈ దినమున
ఆకాశ పక్షులను యెహోవా కత్తి చేతను హీట చేతను రక్షించువాడు కాడని ఈ దండి వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే. చపల కొట్టండి. హల్లెలూయా. దావీదు ఏమంటాడంటే కొట్టండి, గేటుకి కొట్టండి. అంటే ఇన్స్టాల్మెంట్లో కొడుతుంటారు మీరా? ఎవరన్నా డబ్బులు ఇస్తే కొట్టరా మీరా? దానికంటే మన దేవుడు గొప్పోడండి. కొట్టాలి ఆయనకి. వాడిచ్చే ముష్టి 3,000 రూపాయలు 2 రోజులు రాదు. మన బతుకంతా పోషిస్తున్నాడు ఆయన. ఆయన గొప్ప అయినా వీడు గొప్పోడా? వీడికేమో తెగ్గొట్టిన 3,000 ఇచ్చేలేక. దానికంటే మన దేవుడికి జీవితం అంతా పోషించే దేవుడికి ఎటగొట్టాల? బలంగా కొట్టుకోవాలి మనం. దేవుని బిడ్డలారా, యుద్ధము యెహోవాది అంటున్నాడు. దావీదు లోపల ఎవరున్నారంటే సాక్షార్థంగా దేవుడు, అభిషక్తుడైన దేవుడు, గొప్ప దేవుడు దావీదు లోపల ఉన్నాడు. దావీదేమో పొడ్డోడు, గెలవలేడు, కష్టం. అయితే దావీదుకి ఒక నమ్మకం ఉంది. ఆయన గొప్పోడు, ఆయన గొప్ప దేవుడు. ఈ సున్నతి లేనివాడు ఫిలిష్తీయులను, ఈ ఫిలిష్తీయుడు సున్నతి లేనివాడు ఇజ్రాయేలు దేవుణ్ణి దూషిస్తున్నాడు అని పౌరుషం వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆ పౌరుషం రంగనే ఇక వెంటనే దావీదు ఒడిశెల తీసుకొని ఒక రాయిని పెట్టి కరెక్ట్గా నెత్తిని చూసి, అతను నెత్తిని చూసి దాన్ని గరగరగరని తిప్పి ఆమంతను కొట్టాడు. ఒక దెబ్బ పఠాన్ తగిలింది. 6 మూరల ఒక జాను మనిషి బొత్తునని కింద పడిపోయాడు. ధమాలని పడిపోయాడు. అందరు బెత్తరపోయారు. ఆ ఊళ్ళోళ్ళందరూ, ఫిలిష్తీయులందరూ. ఒరే, వీని నమ్మే కదరా మనమందరం వచ్చాము, అసలోడే పడిపోయాడు రాని. దావీదు పడిపోగానే వాడు కత్తి తీసి వాడు తలనే నరికి ఇసిరి పడేసాడు. అట్లా చపలు కొట్టండి. దావీదు ఆరాధిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? గొప్పోడు. దేవుని బిడ్డలారా, మీ లోపల నివాసం చేస్తున్న మీ దేవుడు గొప్పోడు. నీకు ఎదురుగా రూపించబడుతున్న ప్రతి ఆయుధాన్ని జయించటానికి, ప్రతి శత్రు సమూహాలను ఓడించటానికి, ప్రతి వారిని మోకాళ్ళ మీద నిలబెట్టడానికి నీలో ఉంటున్న నీ దేవుడు గొప్పోడు. ఆయనకి సాధ్యమవుతుంది. నీకు సాధ్యం కాని విషయాలు అన్నీ కూడా, నీ వల్ల కాని కార్యాలు కూడా ఆయన వల్ల అవుతాయి. ఆయన వల్ల అవుతాయి. అందువల్లే లోకములో ఉన్నవాడి కంటే మీ లోపల ఉన్నవాడు గొప్ప దేవుడు. అప్పుడు గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ధరించుకొని ఉన్నాం. నీ దేవుడు ఎవరు? గొప్పోడు. నీ జీవితాన్ని ఎప్పుడు గొప్పగానే పెడతాడు. నీ జీవితాన్ని ఎప్పుడు గొప్పగానే చేస్తాడు. ఆయన గొప్పగానే ఉంచుతాడు. నీ జీవితంలో నువ్వు ఎన్నడూ చూడలేని గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఒకసారి ఒక ఆయనకి టూరిస్ట్ ప్లేస్లో గుర్రం తెచ్చుకున్నాడు. ఆ గుర్రం తెచ్చుకున్న కాలం నుండి ఎదురింటి ఆమెకి ఒకే కడుపు మంట. ఆ ఎదురింటి ఆమెకి కడుపు మంట. ఎందుకంటే రోజు సంపాదించుకొని లక్షణంగా 3 పూటలు తింటున్నాడు. ఆ టూరిస్టులకి తిప్పితే ఏదో 10-20 వేస్తారు. ఆ రూపాయలు పెట్టుకుని, చిల్లరలు పెట్టుకొని ఆయన నెమ్మదిగా బతుకుతా ఉంటే ఎదురింటి ఆమెకి ఒకే పొర్రాపన కడుపు మంట. ఈ లక్షణంగా ఉన్నాడే, ఇప్పుడు లక్షణంగా ఉన్నాడని. ఒక రాత్రి గుర్రం తప్పిపోయింది. కూర్చొని ఏడుచుకుంటా ఉన్నాడు. ఆమెకి చల్లబడింది మనసు. పోయిందా ఇక అంతే, వీడి బతుకు బండారాలు అయిపోతుంది. అట్లనే ఆ రాత్రి అంతా
ఆమె సంతోషంగా పండుకుంది. ఇతను ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా నాకు అన్నం పెట్టేది అదే కదా, మరి అది లేకపోతే నేనేం చేయాలి నాయన? అట్లని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చూస్తే 2 గుర్రాలు ఉండే ఇంటి దగ్గర. చెవుల కొట్టండి. ఆమేన్. అంటే ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? గొప్పోడు. ప్రార్థిస్తున్న దేవుడు ఎవరు? గొప్పైన. ఆ గొప్ప దేవుడు నీ దగ్గర ఉండేటప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. గొప్పైన వాటిని జరిగిస్తాడు. ఆ గొప్పైన కార్యాలు దేవుని నీ అందు చేయగలిగిన సమర్థుడు కలిగిన దేవుడు ఆయన. అప్పుడు మన జీవితంలో మనం గొప్ప దేవుణ్ణి మన లోపల ఉన్నాడు అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక మాట నేను మీకు చెప్తాను. మీరందరూ కూడా తెలిసిన ఒక విషయం. ఒకసారి ఒక ప్రాంతంలో ఉంటున్న పెద్ద కమాండర్ ఆయన. ఆ కమాండర్ గారికి కుష్ఠ జబ్బు వచ్చింది. కుష్ఠ జబ్బు రాగానే ఆ జబ్బు కోసము ఎన్నెన్నో మాత్రలు మింగాడు, ఎన్నెన్నో వైద్యాలు చేయించుకున్నాడు. గిలియాదు అట్లని బైబిల్లో ఉంది, గిలాదు అని ఉంటుంది. ఏంది చెప్పండి? గిలాద్. చెప్పండి చెప్పండి చెప్పండి. నేను ఒకటి చెప్తున్నానంటే పాయింట్ ఉంటుంది. చెప్పండి. గిలాదు, అపోలో హాస్పిటల్. చెప్పండి చెప్పండి చెప్పండి. గిలాదు. చెప్పండి చెప్పండి. అపోలో హాస్పిటల్. ఓకే, మీకు అందరికి అపోలో హాస్పిటల్ తెలుసా? ఏమంటారు అపోలో హాస్పిటల్ని? ఏమంటారు? మిమ్మల్ని అడుగు, ఏంటండి మీరు అసలు చెప్పండి, మీకు ఏం తెలీదు అపోలో హాస్పిటల్ గురించి? మేము ఆడకపోతుండమ్మా, మేము 10 రూపాయల డాక్టర్ ఏడన్నా ఉండే మెతుక్కుంటా ఉంటే అంటారా? అలాంటి వాళ్ళు అంటే ఇంక నేను మాట్లాడను, వదిలేస్తా. కాదు అంటే చెప్పండి, చెప్తాను. అపోలో హాస్పిటల్ తెలుసా తెలీదా? అక్కడికి పోతే డబ్బులు ఎక్కువ. నెక్స్ట్ ఇంకేంది? నెంబర్ వన్ హాస్పిటల్, వైద్యంలో నెంబర్ 1 హాస్పిటల్. అపోలో హాస్పిటల్ అంటేనే పెద్ద పెద్ద డబ్బు గళ్ళోళ్ళు వెళ్ళి వైద్యం చేయించుకుంటారు, అంతేనా? ఇందాక నేను కాసేపు ముందు ఏమన్నా గిలాదు అన్నానా? అపోలో హాస్పిటల్ అన్నా. అప్పుడు గిలాదు అంటే ఏంది? నెంబర్ 1 మందు పండే ప్రాంతం గిలాదు. అక్కడ వైద్యులు, డాక్టర్స్ ఎక్కువగా ఉండేది. ప్రతి ఊర్లో ఉంటున్న రాజులు కానీ, మంత్రులు కానీ, న్యాయాధిపతులు కానీ అందరూ గిలాదుకుదా రావాలి. ఆ గిలాదుకు వచ్చి వైద్యం చేయించుకోవాలి. అక్కడదా చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉంటారు, వైద్యులు ఉంటారు. అక్కడ మంచి వైద్యం దొరుకుతుంది ఆ రోజుల్లో. ఈ కుష్ఠ జబ్బు ఉన్న ఆయన కూడా అక్కడికి వెళ్ళాడు. పేరుంది ఈయనకి, మంచి పేరు, మంచి పెద్ద సైనికుడు, యుద్ధం చేయాలంటే పెద్ద సైనికుడు ఈయన. అయితే ఈయన దగ్గర ఏముందంటే రోగం అనేది ఒకటి ఉంది, కుష్ఠ జబ్బు. ఏంటంటే ఎంత మంచి పేరున్న కుష్ఠ జబ్బు ఉన్న మనిషిని ఏమంటారండి? నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే ఏముంది, నీకు జబ్బు ఉంటే నిన్నేమంటారండి? చాలా మంచి ఆయన. ఓయ్, ఆయనకి ప్లాస్టిక్ గ్లాసులు ఇవ్వండి మే టీ అంటారా? హలో, మిమ్మల్ని అడుగుతున్నా, ప్లాస్టిక్ గ్లాసులో ఇయ్యండి మే, మళ్ళా అంటు వ్యాధి మనల్ని అంటుకుంటే మనం ఏడ గోక్కుంటా కూర్చోవాలని 100% ఉంటాయి.
ఆయనకి డబ్బు ఉంది, పెద్ద బంగళా ఉంది, కావలసిన మనుషులు ఉన్నారు. ఒక ఫంక్షన్కి పోనవల. ఎక్కడికి పోనవల? ఫంక్షన్కి పోతే ఎట్ట అంగీకరిస్తారండి? ఆ రోజుల్లో కుష్ఠ జబ్బునే వాళ్ళందరూ ఎట్టున్నారో మీకు తెలుసు బాగా. యేసుప్రభు కాలంలో ఎట్టున్నారండి? యేసయ్య దగ్గరికి వచ్చారండి, దూరంగా నిలబడుకున్నారందా బైబిల్లో. కుష్ఠ జబ్బులని చూస్తే ఏం చేస్తారండి ఆ రోజుల్లో? చెప్పాలి, టక్కని చెప్పాలా? ఏంటి మీరు అందరు మందంగా ఉన్నారు? మీరు వాక్యం వినేది లేదా? ఎక్కడ కూర్చొని ఎన్నిసార్లు చెప్పున్నాను. దూరంగా నిలబడతారు. నెక్స్ట్ కుష్ఠరోగులను చూస్తే ఏం చేస్తారు? రాళ్లతో కొడతారు. గజ్జి పట్టినోడా, గజ్జిదానా, మా కొంపల దగ్గరికి తగలబడతావేందే? అట్లని ఎట్లా మాట్లాడితే మీకు అర్థమవుతుంది. అందువల్ల ఇంకేం చేద్దాం, మీ నాలెడ్జ్కి తగినట్టు మాట్లాడాల్సి వస్తుంది. మీ నాలెడ్జ్కి తగినట్టుగా మాట్లాడాల్సి. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిందే మీకు తెలియలే. ఇంకా రాళ్లతో కొడతారు. రెండోది, వాళ్ళ దగ్గర ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని కూడా బయట దరిమేస్తారు. ఊరికి బయట దరిమేస్తారు. వాళ్ళు ఎవరన్నా మాట్లాడినా ప్రాబ్లమే. అందువల్ల యేసు ప్రభు వచ్చినప్పుడు 10 మంది కుష్ఠరోగులు దూరంగా నిలబడుకొని, బోధకుడా, యేసయ్యా అట్లనే అడిగారు. ఇంకొక చోట్ల యేసు ప్రభు 3 దినాలు ప్రార్థన పెడితే అక్కడ ఒక ఆయన వచ్చాడు మరుగ్గా. ఆయన ఏమన్నాడు తెలుసా? నీకిష్టమైతే నన్ను బాగు చేయి అంటాడు. డాక్టర్ దగ్గరికి పోయి నీకు ఇష్టమైతే మందులు రాయి, నీకు ఇష్టమైతే సూదెయ్యి అని అంటే ఎట్లుంటుంది? మిమ్మల్ని అడుగుతున్నా, నీకు ఇష్టం ఉంటే గ్లూకోజ్ ఎక్కి అయ్యా అటంటే ఎట్లుంటుంది? డాక్టర్ దగ్గరికి పోతే వైద్యం చేయించుకోవాలే కానీ నీకు ఇష్టం ఉంటే మందులు రాసి అంటే అన్నమాట. అప్పుడు ఆయన అడిగింది కూడా అర్థమే ఉందా? ఎందుకు అడిగాడు మరి చెప్పండి, ఎందుకు అడిగాడండి? మిమ్మల్ని అడుగుతాను, నేను అడుగుతున్నానండి, నా నాలెడ్జ్కి ఉంది, మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు అడిగాడండి ఆ మాట చెప్పండి. అడుగుతున్నాడంటే ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఆ మాట ఆయన వర్డ్స్ వచ్చి యూజ్ చేసి ఉన్నాడు. ఒక విషయం ఉండాలి. ఎందుకు అడుగుంటాడు యేసో? తెలియలేదా? వచ్చే వారం చెప్తావా? ఎందుకు అడిగి ఉంటాడు ఆ మాట? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయ అంటే వాడు బాగుపడేది ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎవరికి నచ్చల. వాడు ఈ మార్గం ఉండే స్థితి, ఆ బతుకు యూదులకి అందరికీ వాడు అంటే మంట. వాడు బాగుపడాలి అన్నది వాళ్ళకి ఎవరికి ఉద్దేశం లేదు. అంత కుట్రం కలిగిన వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అందువల్లే ఆ యూదా కులములో పుట్టినోడు నువ్వు కూడా, నీకు కూడా గజ్జి అంటుకొని ఉంటుంది కదా, వాళ్ళలాగానే వాళ్ళలాంటి జెనెటిక్ నీకు ఉంటుంది కదా. మీ మమ్మీ నోరుది అయితే నువ్వు కూడా నోరు దానివే. మీ ఆ మమ్మీ తప్పుదారి పట్టిందంటే నువ్వు తప్పుదానివే. అట్లనే లోకం అంటద్ది, లోకం అర్థన అంటద్ది. తండ్రి తాగుబోతుడు అయిపోయా, కొడుకు కూడా తాగుబోతుడేరా. ఈ తాగే దాంట్లో కూడా గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నాకు అదే నవ్వుగా ఉంటుంది. మా ఇంటి ఆయన తాగితే ఏం చేయడు, చాలా మంచోడు. మా ఇంటి ఆయన తాగితే గమ్ముడుకు పండుకుంటాడు. ఇదొక గొప్పతనం కొందరికి. గమ్ముడు పండుకునేది ఇంట్లో అయితే పర్వాలే, హాస్పిటల్లో పండుకుంటే ఏం చేస్తావా? అట్టని మనం నోరు తెరిచి చెప్తే ఏమైపోతుంది? యాంది ఎట్ట మాట్లాడుతుండేనా అట అంటారా? హాస్పిటల్లో పండుకోకుండా చెప్పు మా సాల అట అన్నమనుకో, ఆ మాట చెప్తారా? వాళ్ళకు ఒక గొప్పతనం, దానికి కూడా ఒక పెద్ద హిస్టరీ. కొన్ని ఫ్యామిలీలో నేను పోయి చూస్తుంటే నాకే
తలకాయ పోతుంది సాములారా. ఏంట్రా మీ బతుకులు, మీరు అసలు భూమి మీద ఉన్నారా లేరారా సాములారా మీరు అసలుకి? రేపు బట్టలు కడుతుండ్రే కానీ ద డిసిప్లిన్, పగుత్తరివు, జ్ఞానం, కుటుంబం తెలియలేడా ముట్టాలంగడా అట్టనుకొని నేను కూడా ఏం చేస్తాను, ముట్టాల పాస్టర్లాగా ప్రార్థన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అంత తెలివి తక్కువ. ఇప్పుడు నేను బైబిల్ చదివినాను కాబట్టి నాకు బైబిల్ ప్రతిదీ నేర్పించేసింది. నాకు తెలుసు తప్పేది మంచిది ఏదని నాకు బాగా తెలుసు కాబట్టి నేను దాన్ని కరెక్ట్గా నేర్చుకున్నాను, అట్లా ఫాలో చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎట్లా దాన్ని అట్నే ఓపెన్గా చెప్పటం వీలు కాదు కదా, మళ్ళీ వాళ్ళు నా మీద కోపపడతారు, ఇబ్బంది పడతారు. ఒక ఆమె అంటుంది, మా కొడుకే అలవాట్లేదయ్యా, ఒక్క అలవాటు ఉందయ్యా, చాలా మంచోడయ్యా అంటుంది. ఆ ఒక్క అలవాటు ఏందమ్మా అంటే సాయంత్రం అయితే తాగుతాడయ్యా. అది మంచిదమ్మా అన్న. ఇంక అన్ని మంచోడు, అన్ని మంచి చెప్తుంది కానీ అది ఒక్కటి మటుకే ఫెయిల్. నేను అన్నాను, ఆ ఒక్కటే పెద్ద సమస్య, మిగతా అన్నీ బాగలేకుండా పోయినా పర్వాలే, ఫస్ట్ దీన్ని బాగు చేయన్న. అర్థమవుతుందండి? నేను గమ్ముడుగుండే నోరు కాదు నాది. నేను చెప్పినా ఇందాక చెప్పిన మంచి బుద్ధులు అవన్నీ చెడ్డగా మార్చేసుకోండిమా, ఇది మటుకు మారు అన్న. ఆపోజిట్గా చెప్పినా నేను. ఆమె కాసేపు కన్ఫ్యూషన్ అయిపోయింది. అంటే మీ కొడుకు అందరికి ధర్మం చేస్తున్నా అంటల్లా, ధర్మం చేయబోకమని చెప్పు. ఎవరన్నా ఆకలి అంటే అన్నం పెడతానని చెప్తల్లా, పెట్టబాకమని చెప్పు. పెట్టబాకమని చెప్పుమా. ఎవరిని మొరుసుకోడయ్యా, ఇంక మీట మొరవమని చెప్పు. పోయి పని కరెక్ట్గా పోతాడా, పనికి కూడా బాబాకమని చెప్పుమా. తాగుడు మానేమనమా అన్న. అదొక్కడిదయ్యా చేయలేడా. ఇక చెప్పి ఏం ప్రయోజనం? నువ్వు అన్నీ ఏది ఒక్కటో అదిదా నీ జీవితాన్ని మొత్తం సర్వనాశనం చేసేది. ఆ ఒక్కటిని వల్ల సరి చేయలేకపోతే నువ్వు వేస్ట్. అంటే దేవుడు చాలామందిని కొడతాడండి, కొట్టినా కూడా కొందరికి స్వర్ణం ఉండదు, స్వర్ణం లేని జన్మం. అందువల్ల మనల్ని బలి అంటాడండి దేవుడు. అయ్యో నేను అదంతా చదివి ఉన్నాను, అది ఆ ప్రసంగాలు చేస్తే అందరు నా మీద కోపడతారు. దేవుడు మనల్ని అట్ట అంటాడు, మీరు కుక్కలు అన్నాడు. మనం కుక్క కక్కింది మళ్ళా తింటుందిరా, మీరు కుక్కలంటే వాళ్ళరా అని అంటాడు దేవుడు. కరెక్టే కదా? వదిలిపెట్టిన తప్పుని మళ్ళీ ప్రారంభిస్తున్నాం. అప్పుడు మనం కుక్కలు ఉందనే. ఎంత పెద్ద మాట బైబిల్లో రాయబడింది. వ్యభిచారి స్త్రీ, నీకు సిగ్గు తీస్తాను నేను, నీకు బట్టలు లేకుండా నిన్ను అవమానం చేసేది నేను, ఎన్ని మారులు చెప్పినా నువ్వు విన్నంటున్నావు. అట్లని బైబిల్లో ఉన్నాయి వర్డ్స్ అన్ని. మనల్ని చూసి పాము పిల్లలారా అంటుండు, సర్ప సంతానం. మనం ఎప్పుడు పాముకు పుట్టినమా? మా అమ్మ పామా? ఏమ్మా నువ్వు పామా? కాదు కదా. మరి నువ్వు ఆడిచ్చేది చూస్తే అట్నే ఉంది. ఏంటంటే మనల్ని చూసి దేవుడు అంటాడు సర్ప పిల్లలారా అంటాడు, అంటే పాము పిల్లలారా అంటుండు మనల్ని. పాము పిల్లలమండి మనం. సున్నం కొట్టిన సమాధులారా అంటుండు, సున్నం కొట్టిన సమాధులమండి మనం. ఏంటంటే నన్నబోయి సమాధి అంటాడు అంది దేవుడు. సున్నం కొట్టిన సమాధులారా అంటే అని తెలుసా? లోపల సమాధి దొవితే ఏం వాసన వస్తుందండి? పర్ఫ్యూమ్ వాసన వస్తుందండి. ఏంటండి బ్యాడ్ అయిన వాసన వస్తుంది. అట్లా మనల్ని దేవుడు పలు రకాలుగా తిడుతున్నాడండి. తిట్టినా కూడా మనం వచ్చి ఈ కాగిపి ఎరిగితే తుడుచుకుంటల్లా ఆ రకమే. కానీ ఒరే కాకి ఎరిగిందిరా, ఈ బట్టను ఉతుక్కోవాలరా అన్న రకం కాదు మనం. అర్థమవుతుందండి? నేను చెప్పే చిన్న పాయింట్స్లన్నీ పెద్ద బ్రాడ్గా ఆలోచన చేయండి. నువ్వు నిజంగా కాకి పీ ఎరిగితే తుడిచేసుకునేవాడువా, లేదా వస్త్రాన్ని కడిగేవాడువా? కడిగేవాడుదా ఏసైకి కావాలి? తుడిచేస్తే పోయేస్తుందమ్మా, మరకపోతుందా?
పోదు. స్మెల్ పోతుందా? పోదు. ఎక్కడికి పోయినా సెంటు నువ్వు తీసుకెళ్తావు. ఏంటంటే ఒకసారి నా తల మీద ఏరిగింది కాకి, చేతిలో తీసిన ఒకే కంపు. ఎవరి దగ్గర నిలబడుకున్నా వాళ్ళందరూ ఇట్లా అంటుండ్రు. ఇప్పుడు నేను ఇంటికి పోయి స్నానం చేయాలా, నా ఇల్లు ఎక్కడ ఉంది, 30 కిలోమీటర్లో ఉంది. ఇంకా ఏం చేయాలని అర్థం కాల. ఇక బాగా ఒక ఆలోచన వచ్చింది నాకు. ఫస్ట్ రైల్వే స్టేషన్కి పోదాం రా, అక్కడ ట్యాబులు ఉంటాయి. ఆ ట్యాబ్ తెరిచి తలను పెడదాం, ఈ తలను పెడదాం అక్కడ. అందరూ అనుకున్నాడు వీడేంద్ర వీడు తిక్కల పనులన్నీ చేస్తున్నాను నన్ను అనుకున్నారు. నేను ఏం చేస్తున్నాను నాకదే అర్థమైంది. ఇక తల పెట్టి ట్యాప్ పెట్టి తెరిచి బాగా శుభ్రంగా తుడిసి నా కర్చీఫ్ తీసి బాగా తుడుచుకొని తలదూకొని ఇప్పుడు పోయినా బయటికి. ఏం చేయాలంటే ఇంటికి పోవాలంటే 30 కిలోమీటర్లు పోవాలి. నేను ముఖ్యమైన పనిగా వచ్చాను. మనం కడిగి శుభ్రం చేసే వాళ్ళమై ఉండాలి కానీ తుడుచుకునే వాళ్ళమై ఉండనే కూడదు. ఇట్లా దేవుడు మన దగ్గర ఎన్నో చెప్తా ఉంటాడు. మనందా కొన్ని ఈజీగా వదిలేస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. ఇప్పుడు నయోమాను ఆ కుష్ఠ జబ్బు, యేసుప్రభ కాలంలో ఉన్నప్పుడు కుష్ఠ జబ్బులు ఉన్న వాళ్ళని నీచనంగా చూశారు. అందువల్లదా యేసయ్య అన్నాడు, అందువల్ల వాడు అడిగాడు యేసయ్యని, అయ్యా అందరికి ఇష్టం లేదు, నీకు కూడా ఇష్టం లేదే మరి నేను బాగుపడటం. అట్లని యేసయ్యని అడిగితే యేసయ్య అన్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడివి కమ్ము అన్నాడు. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడైపో అన్నాడు. ఇక అతను ముట్టి బాగు చేసి అందరు ముందు నిలబెట్టాడు. వాడు బాగవటం అందరి కళ్ళు చూసాయి ఆ రోజు. దేవుని బిడ్డలారా, నయోమాన్ గారికి కూడా ఈ యొక్క జబ్బు ఉండటం వలన ఏ విశేషాలకు పోలేకపోతున్నాడు, ఏ బంధువు ఇంటికి పోలేకపోతున్నాడు, రాజు విందు భోజనాల్లో కూర్చొని అందరితో సమానంగా తినలేకపోతున్నాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒళ్ళంతా బట్టలు కప్పుకొని ముఖం వరకు కనపడేటట్లుగా చేసుకొని గ్లౌసులు వేసుకొని కాళ్ళకు గ్లౌసులు వేసుకొని వస్త్రాలతో కూడా తన శరీరాన్ని మరుగు చేసుకొని ప్రతి చోటికి ఆడపిల్లలాగా పోయే పరిస్థితులు వచ్చాయి. వాళ్ళ భార్య ఏడుచుకుంటా ఉంది, మా ఇంటానికి ఇలాంటి రోగం వచ్చింది, దాన్ని బాగు చేయాలని ఎన్నో మందులు మింగాము, ఎన్నెన్నో వైద్యాలు చేయించాం, బాగా లేదు. ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఒక చిన్న పాప ఉండింది. ఆ పాప ఇజ్రాయేలు చిన్నదని బైబిల్లో ఉంది. ఆ పాప అనింది, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, ఏం చెప్పమంటావు అమ్మాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మా ఇంటానికి జబ్బు కూడా ఉంది, ఈ జబ్బు వల్ల ఏ బంధువుల ఫంక్షన్కి పోలేకపోతున్నాం, ఎక్కడ ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం, మా జీవితాలు ఇట్లా అయిపోయాయి అని చెప్పగానే ఆ చిన్న పాప ఒక చిన్న మాట చెప్పింది. మా ఊళ్ళో ఒక ఆయన ఎలీషా అట్లనే ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయన ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడు, ఆయన దేవుని పేరట ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందికి స్వస్థతలు ఇప్పించాడమ్మా, కాబట్టి ఆయన ఆరాధిస్తున్న దేవుడు గొప్పోడమ్మా, ఒక్కసారి మన యజమానుని అక్కడికి పంపించండి అంటే, మేము హిందువులమ్మే, ఆయన క్రిస్టియన్ కదా, ఆయన దగ్గరికి పోమంటారండి. అమ్మా మీరు ఎన్నో రకాలుగా చేసి అయిపోయింది కదా, ఒక్కసారి నేను చెప్పిన మాట వినండి అని చెప్పి ఆమె దగ్గర చెప్తే ఆమె నేరుగా వాళ్ళ ఇంటికి రాగానే, ఏమండి మన ఇంట్లో ఆ చిన్న పాప ఉంది కదా, ఒక మాట చెప్పిందండి, ఈ మరుగా ఎలీషా అట్లని ఒక ఆయన ఉన్నాడు ఆ ప్రాంతంలో, ఆ ఊళ్ళో సిరియా దేశంలో, కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటుందండి, మీ అనారోగ్యం కోలుకుంటుందేమో చూద్దాం అన్నది. ఇక రాజు దగ్గరికి పోయి పలానా ఊరికి నేను వెళ్ళాలయ్యా అంటే, రాజు ఒరే నయోమాన్ మరి నువ్వు ఈ మాట చెప్పాలనా, వెంటనే రాసేస్తా ఉత్తరం, టకటకని రాశాడు. రాసి బంగారు వస్త్రాలు అన్నిటిని సమకూడి, రై ఆ ఊరికి వెళ్ళి ఆ రాజు దగ్గరికి పోయి ఎండ్రా అన్నాడు. ఆ రాజు చదువుకొని ఆయన ఏంది ఇలాగ రాశాడు ఉత్తరం, నాకు నేనన్నా బతికిచ్చేదానికి దేవుణ్ణా, స్వస్థపరిచేదానికి నేను ఎవరిని అసలుకి, ఇది నా వల్ల సాధ్యమయ్యే పనేనా, అట్లని ఏదో ఆ రాజు నాతో కూడా ఏదో
చిన్నగా ఏంటండి మీకు అందరికి అర్థం అవ్వాలి. హలో అని చూడండి, మాటలు పెడుతున్నాడు, మన ఊరిని ఏదో ధ్వంసం చేయాలని, మనల్ని మొత్తం దోచుకోవాలని ఏదో మాటలు పెట్టినట్టుగా ఉన్నాడు. ఉత్తరాలు రాసి నీ